అవి కాకుండా మీ ఇతరత్ర వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి కూడా ఇంకో 10,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ రకంగా వచ్చిన ప్రతి పైసాని సమర్థవంతంగా, అర్థవంతంగా, ఆలోచనాభరితంగా ప్రజల మీద భారం వేయకుండా, అధిక పన్నులు వేయకుండానే మీరు కట్టిన తెచ్చిన వాటికి అప్పులు కడుతూ, మళ్ళీ జీతాలు ఇస్తూ, వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తూనే మేము ఈరోజు ముందుకు పోతా ఉన్నామంటే దీనంతటికీ కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే క్యాబినెట్లో ఉన్న ప్రతి మంత్రి సంపూర్ణంగా దృష్టి సారించి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచడం కోసం అందరూ కలిసి సమిష్టిగా పని చేయగలిగారు. కాబట్టి ఇది సాధ్యమైంది, ఈరోజు చేయగలుగుతున్నాం కూడా. అట్లాగే ఇంకా మిగతా అంశాలకు వస్తే కూడా ఉద్యోగ అవకాశాలు మీరందరూ చూసే ఉంటారు. 10 ఏళ్ళు మీరు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యోగాల కోసం అల్లాడిపోతున్న నిరుద్యోగ యువకుల్ని గాలికి వదిలేసి కనీసం ఒక గ్రూప్ 1 పరీక్ష కూడా నిర్వహించకుండా వదిలేస్తే, 10 ఏళ్ళు డిఎస్సి పరీక్షను కూడా నిర్వహించకుండా వదిలేస్తే వాటన్నిటిని సంపూర్ణంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సహా ప్రక్షాళన చేసి దాదాపు 56,000 మందికి నియామక పత్రాలు, ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసి నియామక పత్రాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసింది. ఇది వాస్తవం. అట్లాగే వాటితో పాటు రాబోయే రోజుల్లో కూడా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా క్యాలెండర్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం డేట్స్ అన్ని అనౌన్స్ చేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఎగ్జామ్కి, ఏ ఎగ్జామ్కి నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు పరీక్ష జరుగుతుంది, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయనే దాన్ని ఒక యూపీఎస్సీ మోడల్లో రాష్ట్రానికి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇది ప్రజల విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఆర్థిక పరిస్థితికి సంబంధించి చాలా పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన విధానం. అట్లాగే మేము ఈ విషయాలన్నీ ఏం దాయలేదు. మేము రాగానే, అధికారంలో రాగానే ఆర్థిక పరిస్థితి సంబంధించి మొట్టమొదటి సభలోనే వైట్ పేపర్ పెట్టాం. వైట్ పేపర్ ప్రకటించి ఆ వైట్ పేపర్ ద్వారా మీరు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏం చేశారు, ఇప్పుడు ఎక్కడున్నాం, ఎక్కడి నుంచి మొదలవుతా ఉన్నాం, ఎక్కడ ఏ రకంగా దీన్ని తీసుకొని పోవాలనేది శ్వేతపత్రం ద్వారా రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా చెప్పాం. మేము బయలుదేరినటువంటి మా ప్రయాణం అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో మేము ప్రయాణం చేస్తూ సాఫీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టెక్కించి ఆర్థిక పరిస్థితుల నుంచి ముందుకు తీసుకొని పోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ఆర్థిక పరిస్థితికి సంబంధించి. లేకపోతే మీరు మిగతా విషయాలు కూడా మీకు తెలియదు కాదు. పవర్ సంబంధించి కూడా చాలా, అంటే ఒక సోషల్ మీడియా యూనివర్సిటీ లాంటి దాన్ని ఎక్కడో పెట్టుకొని అక్కడ నుంచి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమలు కల్పించడం కోసం ప్రతిరోజు సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం చేశారు. ప్రచారం చేస్తే ఆ ప్రచారాన్ని నేను చాలా స్పష్టంగా చాలా సందర్భాల్లో లెక్కలతో సహా మీడియా ద్వారా రిలీజ్ చేసిన తర్వాత ఆ వాస్తవ పరిస్థితులు ప్రజలందరూ గమనించి వీళ్ళు చేసే తప్పుడు ప్రచారం చీకొట్టిన తర్వాత ఈ మధ్య ఆగిపోయారు. ఇది మీ అందరి దృష్టికి నేను తీసుకొని రాదలుచుకున్నాను. ఉదాహరణకి తీసుకొచ్చటమే కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో ఎంత పవర్ అవసరం ఉంటుంది, దానికి అనుగుణంగా మనం ఏం చేయబోతున్నాం అనేది కూడా మేము చక్కగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్తాం. అందులో భాగంగా ఈరోజు 2024కి ఇప్పుడున్నటువంటి గరిష్ట డిమాండ్, పీక్ డిమాండ్ 15,623 మెగావాట్లుగా ఉన్న గరిష్ట డిమాండ్ 2030 నాటికల్లా 22,448 మెగావాట్లకి పెరుగుతుందని అంచనా వేస్తూ ఉన్నారు. అదే 2035 నాటికల్లా రెట్టింపై 31,809 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేస్తూ ఉన్నారు. ఈ వేసినటువంటి అంచనాలని, అంటే ఎందుకు ఇంత పెరుగుతుందని అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఉదాహరణకి ఫ్యూచర్ సిటీ కావచ్చు,
ఫ్యూచర్ సిటీలో వచ్చేటువంటి పరిశ్రమలు కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ వస్తున్నటువంటి ప్లాన్ చేస్తున్నటువంటి పరిశ్రమలు కావచ్చు, లేకపోతే కొత్తగా అదనంగా వస్తున్నటువంటి ఫార్మా క్లస్టర్స్ కావచ్చు, రకరకాలైనటువంటి ఈ డెవలప్మెంట్ సంబంధించినటువంటి దృష్టిలో పెట్టుకొని ఈ స్థాయిలో పీక్ డిమాండ్ ఉండబోతుందని అంచనాలు వేస్తే దానికి అనుగుణంగా ఈరోజు ఎనర్జీ డిపార్ట్మెంట్ కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతా ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఈ పీక్ డిమాండ్ పెరిగితే కూడా ఎటువంటి కట్ లేకుండా క్వాలిటీ పవర్ని సప్లై చేయడం జరిగింది. అలాగే ఈ ఈ ఈ అంచనాలు చేరుకోవటం కోసం రాబోయే 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో 2035 కల్లా ఏం చేయబోతున్నాం అనేది కూడా మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మేము బాధ్యతలు స్వీకరించినప్పుడు ఉన్నటువంటి డోలాయమన పరిస్థితి, డిస్కమ్స్లో ఇబ్బంది కానీ, ట్రాన్స్మిషన్ ఇబ్బంది కానీ, జెన్కోలో వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టు భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో అది పడుతున్నటువంటి బాధలు కానీ, లేకపోతే యాదాద్రి పవర్ ప్రాజెక్టులో మొదలుపెట్టి దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ మధ్యలో క్యాన్సిల్ చేస్తే దాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే అది అలా పడిపోవటం కానీ, వీటన్నిటి దృష్ట్యా వచ్చిన రాగానే ముందు వీటన్నిటిని రివ్యూ చేయడం జరిగింది. ఏం చేయాలి, ఎలా పోవాలి, సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పడిన భారం ఎంతో కూడా నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను. అట్లాగే యాదాద్రి పవర్కి సంబంధించి కూడా వాటన్నిటి లెక్కలు ఇచ్చే ముందు మీకు కొన్ని సమాచారం కూడా ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోనే మిగతా విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాం. మార్చి 14, 2024 కల్లా 308.54 మిలియన్ యూనిట్ల అత్యధిక వినియోగాన్ని నమోదు చేయడం జరిగింది రాష్ట్రంలో. దానికంటే ముందు మార్చి 8, 2024న 15,623 మెగావాట్ల గరిష్ట పీక్ డిమాండ్ను అధిగమించడం కూడా జరిగింది. ఈ గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం విద్యుత్ డిమాండ్ వినియోగంలో రాష్ట్రం గణనీయమైన వృద్ధిని సాధించింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము మారుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో థర్మల్ పవర్ సంబంధించి లేకపోతే ఈ కోల్ వేస్ట్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీకి వెళ్ళి ప్రపంచం అంతా బయలుదేరుతున్న పరిస్థితుల్లో వస్తున్నటువంటి నివేదికల ఆధారంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను బట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో గ్రీన్ ఎనర్జీ పైన దృష్టి పెట్టింది. మేము 2030 నాటికల్లా దాదాపు 20,000 మెగావాట్ల ఎనర్జీని గ్రీన్ ఎనర్జీని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. అట్లాగే 2035 నాటికల్లా అదనంగా మరో 20,000 మెగావాట్లు, అంటే మొత్తం కలిపి 40,000 మెగావాట్ల హరిత ఇంధనాన్ని అందుబాటులో తీసుకొని రావడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు ఈ ఎనర్జీ శాఖ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. దీంట్లో భాగంగా సరే ముందుగా టు స్టార్ట్ విత్ 4,000 మెగావాట్ల సోలార్ పవర్ సంబంధించి ఇప్పటికే సరే ఈ సోలార్ పవర్ ఉత్పత్తి చేసే రంగంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ దీంట్లో భాగస్వామ్యం చేయాలని 1000 మెగావాట్ల సోలార్ పవర్ని ఎంఓఐ చేయటం కూడా జరిగింది. వాళ్ళకి నేరుగా రుణాలు ఇప్పించటం, ఆ రుణాలతో వాళ్ళు పవర్ ప్లాంట్ పెట్టుకోవటం, ఆ పవర్ ప్లాంట్స్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యేటువంటి పవర్ని గ్రిడ్కి కనెక్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి వాళ్ళకి డబ్బులు చెల్లించే విధానాన్ని ఎంఓఐ చేయడం జరిగింది. టు స్టార్ట్ విత్ వీఆర్ గోయింగ్ విత్ ది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. వీటికి సంబంధించి భవిష్యత్తులో ఒక న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొని రాబోతున్నాం. కొద్ది రోజుల్లోనే ఆ న్యూ ఎనర్జీ పాలసీ అనౌన్స్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎనర్జీని డెవలప్ చేయడం కోసం ఏంటి పంప్ స్టోరేజ్ పవర్ కానీ, సోలార్ పవర్ కానీ, ఫ్లోటింగ్ సోలార్ కానీ, హైడ్రోజన్ పవర్ కానీ ఇత్యాది అనేక రకాలైనటువంటి ఆల్టర్నేటివ్ ఎనర్జీ, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయటం కోసం
మేము సభలో చర్చించి న్యూ ఎనర్జీ పాలసీ అనౌన్స్ చేసి టెండర్స్ పిలవబోతా ఉన్నాం. ఓపెన్ టెండర్స్ పిలవబోతా ఉన్నాం. ఆ ఓపెన్ టెండర్స్ ద్వారా రాష్ట్రంలో ఒక సర్ప్లస్ పవర్ స్టేట్గా దీన్ని తయారు చేసి కేవలం ఇక్కడ రాష్ట్ర అవసరాల కోసమే కాకుండా దేశంలో ఇంకెక్కడైనా పవర్ అవసరం ఉంటే మనం అమ్ముకునే స్థాయికి, తద్వారా కొంత ఆదాయాన్ని సంపాదించే స్థాయి కూడా ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. సరే, మీరు చేసినటువంటి విధ్వంసం పవర్ సంబంధించి, ఉదాహరణకి భద్రాద్రి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు ఉద్దరంగా ప్రపంచం ఆల్రెడీ 2017 కల్లా చెప్పేసింది సూపర్ క్రిటికల్ ఎనర్జీ పోవాల బాయిలర్స్ అన్నీ అని. కానీ వీళ్ళు భద్రాద్రి పవర్ సంబంధించి సరే సబ్ క్రిటికల్ ఎనర్జీ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అని పెట్టడం, దాని ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పడినటువంటి భారం ప్రతి సంవత్సరం ప్రతి నెల పడేటువంటి భారాన్ని చూస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోబోతా ఉన్నాం. సో ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో మేము ఆనాడు కూడా చెప్పాం, ఇటువంటి మీరు సబ్ క్రిటికల్ టెక్నాలజీ పోవద్దు, సూపర్ క్రిటికల్ టెక్నాలజీకే పోవాలని చెప్పి డిమాండ్ చేసినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోకుండా దీంతోనే పోవటం వలన ఈరోజు రాష్ట్రం మీద చాలా భారం పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ వల్ల అసలు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్స్ కూడా ఇచ్చే డిలే చేసింది. దీనివల్ల 7 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది. దీనివల్ల ప్రాజెక్ట్ వ్యయం పెరిగి రాష్ట్ర ప్రభుత్వం పైన భారం కూడా పడింది. అట్లాగే మీరు ఈ ప్రాజెక్టు వ్యయం 7,290 కోట్ల రూపాయలతో 20 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి 7 ఏళ్లకు పైగా పట్టడమే కాకుండా తుది ప్రాజెక్టు వ్యయం వచ్చి 7,290 కోట్ల నుంచి 10,515 కోట్లు పెరిగింది. అంటే దాదాపు 3,220 కోట్లు, అంటే 44.24% అదనంగా దీనిపైన భారం పడింది. కేవలం ఇది సబ్ క్రిటికల్ టెక్నాలజీ కావటం వల్లనే, పర్మిషన్స్ ఇవ్వటానికి ఎవరు ముందుకు రాకపోవటం వల్ల డిలే అయ్యి చివరికి ఇంత భారం పడింది. పోనీ ఈ డిలే అయిన తర్వాత కూడా మీరు చేసిన తర్వాత కూడా దీని ద్వారా దాదాపు దీని లైఫ్ వచ్చేసి 25 to 30 years ఉంటుంది. ప్రతి సంవత్సరం వచ్చే పొల్యూషను, అట్లాగే ప్రతి సంవత్సరం 177 నుంచి 38 కోట్లు, అంటే దాదాపు 178 కోట్ల నష్టం ప్రతి సంవత్సరం దీనిపైన భారపడతాం. అంటే 25 సంవత్సరాల కాలంలో జరిగేటువంటి నష్టం 4,434 కోట్లు ఈ రాష్ట్ర ప్రజలపైన భారం పడేటువంటి అవకాశం. అంటే ఇదంతా కూడా భారం ఎవరి మీద పడుతుంది? మొత్తం ఇదంతా ప్రాజెక్ట్ కాస్ట్లో యాడ్ చేస్తే దాని ద్వారా ప్రొడ్యూస్ అయ్యేటువంటి పవర్ని లెక్కించి దాని యూనిట్లో డివైడ్ చేసి ప్రజలకు అమ్ముతారు. సో యూనిట్ ధర పెరుగుతూ ఉంది, ప్రజల మీద భారం వేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కేవలం మీ తప్పుడు ఆలోచన వల్ల, మీ స్వార్థ బుద్ధి వల్ల, మీకు కొద్దిమంది వ్యక్తులకి మేలు చేయటం కోసం రాష్ట్ర ప్రజలపైన ఇంత భారం వేశారు. అట్లాగే కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా పిలిచి ఇచ్చుంటే వేరే రకంగా ఉండేది. కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా ఇవ్వకుండా మీరు వాళ్ళకి అగ్రిమెంట్ చేసేసి డైరెక్ట్గా ఇచ్చేసి దానివల్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన చాలా భారం వేశారు. ఈ భారం వల్ల కూడా ఈరోజు మీకు ఆ రోజు పట్రోస్ జార్ఖండ్లో ఉన్నటువంటి ప్రాజెక్టు అదే సమయంలో ఎన్టీపీసీ వాళ్ళు ప్రాజెక్ట్ చేసిన దానికి మన వాళ్ళు చేసిన దానికి తేడా కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. దానివల్ల కూడా ఆ రోజు టెండర్ పిలుచుంటే ఆ భారం కూడా పడేది కాదు. ఇకపోతే మీరు ఛత్తీస్గఢ్ ద్వారా చేసుకున్నటువంటి పవర్ అగ్రిమెంట్, ఈ పవర్ అగ్రిమెంటు
ఛత్తీస్గఢ్ ద్వారా చేసుకున్న దాంట్లో కారిడార్కి ఉపయోగించిన కారిడార్పై 638.50 కోట్ల భారాన్ని కట్టాల్సి వచ్చింది. చేసుకుందే 1000 మెగావాట్ల కోసం ఒప్పందం, కారిడార్ కావాలని అడిగింది 2000 మెగావాట్ల కోసం అని అడిగారు. 2000 మెగావాట్ల కోసం అడిగినప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటే దానికి కట్టాల్సినటువంటి డబ్బులు కట్టకపోవడం వలన 261.34 కోట్ల రిలిక్విష్మెంట్ ఛార్జీలని విధించింది. దీన్ని టీజీ డిస్కమ్ సిఆర్సి ముందు సవాల్ చేసే ఆ కేసు ఇప్పటికి కూడా నడుస్తాం. ఈ కేసు నడుస్తున్నటువంటి సందర్భంలోనే ఈ డబ్బులు కట్టలేదని చెప్పి మనకి పవర్ ఎక్స్చేంజ్లో పవర్ కొనడానికి మీకు అవకాశం లేదని ఒక రోజు ఆపేశారు కూడా.